కూడా తీసుకొచ్చారు వ్యక్తుల పక్కన. మన పెద్దలు మన పార్టీకి నాయకులు ఉండేపాటి ప్రజాప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబానికి భగవంతుడు చాలా మంచి రోజు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా పారిశ్రామిక 4 నియోజకవర్గాలని అందరూ కూడా ఆయన హక్కులు తెచ్చుకుని ఆ యొక్క నియోజకవర్గ పరిరక్షణ చేస్తూ పేద ప్రజలకు ఎంతో మంది విద్యార్థులను చదివిస్తూ వాళ్ళ భవిష్యత్తుని బాగు చేస్తున్నటువంటి మన ప్రభుత్వ పారిశ్రామిక తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆయుర్వేదాన్ని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాలుగు నియోజకవర్గాల్లో వెన్నటువంటి పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ కొండేపల్లి గంగాప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన పార్టీ ఆఫీసులో మన గౌరవ కేంద్ర సభ్యులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు మన నాయకులు కొండేపల్లి గంగాప్రసాద్ గారి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాము. అందులో గంగాప్రసాద్ గారు ఆయురారోగ్యాలతో అష్టాలు ఇదే పుట్టినరోజు జరుపుకోవాలని పూర్తిగా కోరుకుంటూ కార్యాలయంలో గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామిక గంగాప్రసాద్ గారి జన్మదిన వేడుకలు మా అన్న శ్రీనాథ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవాలన్నాను. ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలా, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంగాప్రసాద్ గారి జన్మదిన కార్యాలయం ఆయన వెంకటేశ్వర ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త మా నాగరాజు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నుంచి కాదు, నాకు తెలిసినప్పుడు ఆది పెద్దలు దుర్గాప్రసాద్ రావు గారు ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా, అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీ, సురూరుపేట కాన్స్టిట్యున్సీ, వెంకటగిరి కాన్స్టిట్యున్సీలకి గెలుపుకి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఇటీవల జరిగినటువంటి మా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా నాకు టికెట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చెప్పి ఇప్పించి అన్ని విధాల నాకు సహాయ సహకారాలు అందించి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే పెద్దలు గంగాప్రసాద్ గారి దయని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నా బిడ్డ చదువుకున్నాడంటే దానికి కూడా మా నారాయణ గారు, మా గంగాప్రసాద్ గారు, మా రవిశంకర్ గారు ముగ్గురు కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. అలాగే ఈరోజు కూడా మా బిడ్డకి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి మా దైవం మా గంగాప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఓడిపోయిన మనం ఇదే పార్టీ ఆఫీస్లో ఈ విధంగా ఎంత పెద్ద పార్టీ ఆఫీస్లో గూడూరు అడిగోట్లో ఉన్నామంటే అది గంగాప్రసాద్ గారి సహాయ సహకారాలు లేదా రవిశంకర్ గారి సహాయ సహకారాలని చెప్తున్నా. ఎందువల్లంటే ఆ విధంగా అంటే అధికారులకు కూడా దీనికి మొత్తం ఎక్కడ కూడా మనం ఇంత కూడా మౌనోద్యమాన్ని పెట్టకుండా వాళ్ళు ఏమడితే మా ప్రభుత్వ సహాయ సహకారాలు ఆయన్ని చేశామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని చెప్పే విధంగా ఆయన సహాయ సహకారాలు పూర్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతున్నాయని చెప్పేదానికి నిజంగా సంతోషం ఉంది. ఈరోజు గూడూరు పట్టణంలో మా అధ్యక్షులు పులిమేన గారి ఆధ్వర్యంలో హాస్పిటల్లో పండ్లు పూలు ఇచ్చే కార్యక్రమం, అట్లాగే ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలో అక్కడ టిఫిన్ అరేంజ్ చేసే కార్యక్రమం, ఇక్కడ పెద్దలు మా చిన్న గారి నాయకత్వంలో కేక్ కటింగ్ చేసే కార్యక్రమాలు కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో జరగడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో కూడా మా గంగాప్రసాద్ గారికి ఇష్టమైనటువంటి నాయకులు రాజు గారు, అలాగే మా ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు కూడా
అందరూ సహాయ సహకారంతో కార్యకర్తల సహాయ సహకారంతో పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా అందించుకుంటున్నారంటే దానికి కారణం కూడా వాళ్ళ ఆత్మ తెలుసు నేను చెప్పకూడదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ అలాగే గూడూరు నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా అండగా ఉంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఏ విషయం ఉన్నా త్వరలో కృష్ణన్న గారు మా భాస్కరన్న గారి ఆధ్వర్యంలో మొత్తం ఉన్నటువంటి అన్ని వార్తల్లో మొత్తం ప్రతిరోజు రివ్యూ కార్యక్రమాన్ని ఈవినింగ్ పెట్టే బాగుంటుంది. ఏ వార్తలు అయిపోతుంది మొత్తం వార్తలు కూడా పెరిగాయి. దాదాపు 44 వార్డు అదేటువంటి కార్యక్రమం త్వరలో కూడా వస్తున్నాయి కాబట్టి ఒకసారి పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు సమన్వయం చేసుకుని అందరినీ పెంచి ఒక రోజుకు 4-5 వార్డు రివ్యూ పెట్టి ఏదైనా ఉంటే అక్కడ కూడా ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా మనం బీజేపీ నాయకులతో కూడా మాట్లాడడం అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీగా ఈ మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మా గంగాప్రసాద్ గారికి ఆ భగవంతుడు ఇంటూ 3 ఏళ్ళు ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆ అల్లా ఆ యేసుప్రభు ముగ్గురు యొక్క దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.